సార్ షోరూమ్ పెట్టాలంటే ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో సరికి అన్ని ప్లేసులు కవర్ అయినాయి. ముందు ఆ ప్లేస్లో వేకెంట్ ఉందా లేదో చూడాలి. వేకెంట్ ఉన్న తర్వాత మనం ఒకవేళ వేకెంట్ ఉందంటే ఫస్ట్ ఒక 2 లక్షల రూపాయలు మాత్రం మనం కంపెనీకి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసినాక మనం షోరూమ్ ఎక్కడన్నా ఎత్తుక్కోవాలి. షోరూమ్ చూసుకొని ఒక 1000 ఎస్ఎఫ్టీ మినిమం ఉండాలండి. షోరూమ్కి మెయిన్ రోడ్డు మంచి లొకాలిటీలో ఉండాలి. ఒక 1000 ఎస్ఎఫ్టీ ఉండాలి. ఒక 1000 ఎస్ఎఫ్టీ ఉన్న షోరూమ్కి చూసుకున్న తర్వాత మనకి ఒక షోరూమ్ పెట్టడానికి పెట్టుబడి 23 లక్షలు అండి. ఈ 23 లక్షల్లో ఒక 2 లక్షల రూపాయలు వస్తుంది. కంపెనీకి మనకు బ్రాండింగ్ సిస్టము మొత్తం బ్రాండింగ్ చేసేసి ఇచ్చేస్తుంది. 21 లక్షల వెహికల్స్ ఇచ్చేస్తుంది. మొత్తం ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది. ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర డిపాజిట్ ఉండదు. మనం ఎన్ని డబ్బులు కట్టామో అన్ని వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్ తోటే మనం సేల్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఏ వెహికల్ అయినా ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా కస్టమర్ ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తారు. కానీ ఏడిఎంఎస్ షోరూమ్లో అలా చూడండి, ఎప్పుడు బండ్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. ఎందుకంటే నెట్వర్క్లో ఉంది ఇది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక 8 నెలల్లో చేరాను. 8 నెలల్లో నా కింద ఒక 2000 మంది వచ్చారు. నేను చెప్పింది ఇద్దరికి చెప్పాను. ఎందుకంటే బండి బాగుంది, బండిలో మైలేజ్ బాగుంది, బండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇవే బండ్లు కొంటున్నారంటే అందరూ ఇదే కొంటున్నారు. ఒక హోటల్లో తిండి బాగుందంటే అందరూ అదే హోటల్కి వెళ్తారు. అదేవిధంగా ఈ ఒక బండి బాగుందని చెప్పి అందరూ ఈ బండ్లే కొంటున్నారు. సో దీనివల్ల కూడా ప్రతిరోజు ఈ 15,000 తోటి మనం పర్చేజ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక 50,000 సింపుల్గా తీసుకునే అవకాశం దీంట్లో ఉందండి. 50,000 సంపాదించుకునే 5,000 నుంచి 50,000 సంపాదించుకునే చాలా అవకాశం. ఇది ఇక్కడ ఎటువంటి రూపాయి పెట్టుబడి లేదండి. మన నోటి మాటే పెట్టుబడి. మీరు బండి వాడుతున్నారా, బండి ఎలా ఉందో చెప్పండి అంతే. అదే పెట్టుబడి. వేరే ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా రోజు ఒక 50,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇలాంటి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాట్లాడండి. తర్వాత మీకే అర్థమవుతుంది మనకి ఈ ఫ్యూచర్లో మన లైఫ్ ఎలా మారబోతుంది, మనం ఎలా ఉండబోతున్నాం అన్నది. సార్ ఇక్కడ మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్ర తెలంగాణలో దాదాపు ఒక 550 షోరూంలో పైబడి ఉన్నాయండి. సో ఇక్కడ డిమాండ్ ఈ విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందే వీళ్ళు హైదరాబాద్లో ఒక మంచి సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి వెహికల్స్ ఏమైనా సప్లై చేయొచ్చు అని చెప్పేసి తుఫ్రాన్లో కొన్ని కోట్లు పెట్టి తుఫ్రాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం జరిగింది. సో పెట్టినందుకు ఇక్కడ మనకు చాలా అంటే నేను వరంగల్ నుంచి వచ్చానండి. వరంగల్ అనేది మాకు ఉమ్మడి జిల్లాలోనే దాదాపు ఒక 25 షోరూంలు ఉన్నాయండి. సో మా వరంగల్ సిటీ ఒక 5 కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది అంతే. 5 కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది. 5 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఒక 6 షోరూంలు ఉన్నాయండి. అంటే చూడండి, 6 షోరూంలకు ప్రతి వారానికి ఒక 24 బండ్లు వస్తాయి. 24 బండ్లు వారంలోనే కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఆ విధంగా డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కడ ఇప్పుడు ఎక్కడ ప్లేస్ లేదండి. మనకు ఏపీ తెలంగాణలో షోరూమ్ పెడదామంటే ప్లేస్ లేదు. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, మాకు షోరూమ్ కావాలని. కానీ అందరూ డబ్బులు పట్టుకొని రెడీగా కంపెనీకి వస్తున్నారు. కానీ మేము షోరూమ్ ఇవ్వలేకపోతున్నాం. ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి షోరూమ్స్ అన్నీ కూడా.